ఆశయం అతడిది. శిఖరమంత లక్ష్యాన్ని కూడా గుండె ధైర్యంతో అధిగమించే ఉక్కు సంకల్పం ఆ గిరిజన బిడ్డది. ప్రపంచంలోని 5 శిఖరాలను దిగ్విజయంగా అధిరోహించిన అతడి చూపు ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ పై పడింది. ఖర్చుతో కూడుకున్న సాహస యాత్ర కావడంతో యశ్వంత్ ప్రభుత్వం దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. ఆ గిరిజన పేదింటి బిడ్డది. ఆ ఆశయంతోనే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎవరెస్ట్ అంటే సంబంధించినటువంటి పర్వతాలు మొత్తం అధిరోహించి ఇప్పుడు ప్రస్తుతానికైతే మౌంట్ ఎవరెస్ట్ పైన ఆ యువకుడు దృష్టి పడింది. అయితే ఆ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎదగాలని చెప్పేసి ఆయన తపన అంత ఇంత కాదు. అయితే ఆ ఎవరెస్ట్ శిఖరం ఎత్తడానికి మాత్రం సాహసోపేతమైన ఖర్చుతో కూడుకున్నటువంటి అంటే ఖర్చుతో కూడుకున్నట్టు కావడంతో మాత్రం అటు సైడ్ అన్నదాతలు మన సంబంధించినటువంటి దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకవైపు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాడు ఈ గిరిజన బిడ్డ యశ్వంత్. ప్రస్తుతానికి యశ్వంత్ మనతో ఉండడం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, అంటే మీకు చిన్నప్పటి నుంచి ఎత్తు ఎదగాలని చెప్పేసి ఆశతో నువ్వు పర్వతారోహణ చేస్తున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? ఎందుకు వచ్చింది ఆలోచన అసలు నీకు? నమస్తే అన్న, నా పేరు యశ్వంత్. మాది మహబూబాద్ డిస్టిక్ మరిపేట మండల్, అక్కడ వచ్చిన తాండా. సో నేను చిన్నప్పటి నుంచి డిఫెన్స్ సర్వీస్లో వెళ్ళాలి అని అనుకుండే. సో అలానే నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నాకు మౌంటైనరీ మీద కొంచెం బాగా ఇంట్రెస్ట్ కలగడంతో మా టీచర్స్ వాళ్ళందరూ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. సో అలా నేను ఈ జర్నీని స్టార్ట్ చేశాను. సో ఇప్పటికే నేను 7 out of 7 కాంటినెంట్స్లో 7 హైయెస్ట్ పీక్స్లో 3 కంప్లీట్ చేశాను. సౌత్ ఆఫ్రికాలో, రష్యాలో అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో. సో అండ్ ఇప్పుడు నేను మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాను. సో దానికి కావచ్చు ఒక 40 lakhs రూపీస్ ఖర్చు అవుతుంది. సో కొన్ని స్టేట్ గవర్నర్స్ కూడా నాకు దీనికి కొంత సహకారాన్ని అందించారు. సో మన ప్రభుత్వం నుంచి కూడా కొంత సహకారాన్ని అందిస్తే కొంచెం బాగుంటుందని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏదో గిరిజన తండా నుంచి, అంటే మరిపేడ మండలంలో ఉన్న ఒక చిన్న తండా నుంచి నువ్వు ఇంత అంటే ఎవరెస్ట్ శిఖరం వైపు అంటే దృష్టి పడడం మంచి ఒపీనియన్. బట్ దానికి కావాల్సిన ప్రోత్సాహం కానీ పేరెంట్స్ తరపు నుంచి కానీ మీకు బయట నుంచి ఎలా ఉంది అసలు మీకు ప్రోత్సాహం అనేది? బయట నుంచి కూడా చాలా బాగానే ఉంది. అందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు, అందరూ బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. అందరూ బాగా ఎంకరేజ్ చేయడం వల్లనే ఇక్కడ దాకా వచ్చాను. నాకు సహాయం చేసిన వారందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈరోజు ఇవన్నీ నేను సాధించడానికి కారణం వారందరి సహకారం ప్రోత్సాహంతోనే ఈరోజు ఇవన్నీ సాధించాను. అండ్ మరి ముందు కూడా నేను 7 ఖండాల్లోని 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించి మన భారత తిరంగాని అక్కడ రెపరెపలాడించాలనేది నా ఆశయం. సో అందుకే అలానే నేను ఒక 3 కంప్లీట్ చేశాను. దాంట్లో భాగంగానే ఇంకో 4 ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒక 4th దానికి వెళ్ళబోతున్నాను, మౌంట్ ఎవరెస్ట్కి. సో దీనికి కొంచెం ఖర్చుతో కూడుకుంది ఇది. సో కొంచెం బాగా ఎక్స్పెన్సివ్ ఇది కంపేర్ చేస్తే ప్రీవియస్ మౌంటైన్స్ తోటి. కాబట్టి నాకు ఇప్పటికే కొంత సహకారం కూడా అందింది మన కొంత స్టేట్ గవర్నర్స్తో హర్యానా కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, జార్ఖండ్. సో వీరు నాకు కొంత సహకారాన్ని అయితే అందించారు. అండ్ మరి ముందు కూడా మన ప్రభుత్వం కూడా కొంత సహకారాన్ని అందిస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి గవర్నమెంట్ సహాయం చేస్తుందని ఆశిస్తున్నాను. గత కొన్ని నెలలుగా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ, గవర్నర్ చుట్టూ, అంటే కొంతమంది మంత్రుల చుట్టూ కూడా తిరుగుతున్న సందర్భంలో నీకు ఏ విధంగా అనిపించింది? ప్రభుత్వం ఎందుకైనా సహాయం, దాతలు చేస్తున్న సహాయం నీకన్నా అవైలబుల్ ఉంది అసలు ఏమన్నా? అసలు ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను బాగానే తిరిగాను, బాగానే ఇచ్చేసాను, కానీ అప్పుడు ఏం సహకారం దక్కలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి నేను సహాయం అందుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు 40 లక్షలు అంటే మామూలు విషయం కాదు, పెద్ద భారీ బడ్జెట్తో ఉన్నదండి. అది మరి పాసిబుల్ అంటే నువ్వు ఇంకా చేసే ప్రయత్నం చాలా ఉంటుంది. ఇప్పుడు మహబూబాద్లో ఉన్నటువంటి కలెక్టర్ మీరు కలదానికి వచ్చేది ఏమన్నారు సార్? కలెక్టర్ సార్ని కూడా కలిశాను, మన ఎస్పీ సార్ కూడా రమ్మని చెప్పారు. సార్ని కూడా కలుస్తాను. సార్ ఏంటంటే నేను ఇక్కడ లోకల్ సార్ కూడా వారితో ఏ సహాయం అవుతుందో అది నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను యశ్వంత్ అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. లాస్ట్కి నీ కోరిక ఏ విధంగా ఉంది అసలు? కోరిక కానీ అంబిషన్ కానీ కోరిక కానీ ఏమేంటి అసలు? అదే నేను ఇవన్నీ 7 సమ్మిట్స్ చేసిన తర్వాత నేను డిఫెన్స్ సర్వీస్లో వెళ్ళాలని అనుకుంటున్నాను, నా దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను, అంతే. ఇందరగా మొత్తానికి యశ్వంత్ చెప్తున్నటువంటి మాటలు మొత్తం అతనికి 7 ఖండాలకు సంబంధించినటువంటి 7 అంటే పర్వతాలని అధిరోహించి లాస్ట్గా అంటే ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా అధిరోహించాలని చెప్పేసి ఆయన కోరిక అంటున్నాడు. దీనికి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందించాలి, ఉన్నతాధికారులు కూడా మా కుటుంబం నుంచి కూడా సహాయం అందించాలని చెప్తున్నారు. మొత్తానికైతే అంటే అది కాకుండా నా అంబిషన్ కోరిక కూడా డిఫెన్స్కి వెళ్తానని చెప్తున్నాడు. అంటే ఆ ఎవరెస్ట్ పై కూడా అంటే భువనెల జెండాను మొత్తం రేపలా ఎగరేస్తా చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాడు యశ్వంత్. ఇది పరిస్థితి. వీళ్ళంతా మధు బిగ్ టీవీ, మహబూబాబాద్.